చదువు అనేది ప్రాధాన్యత గల అంశము. కానీ చదువే జీవితం కాదు యాక్చువల్‌గా. కరెక్ట్. సాధారణంగా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మీ పిల్లాడు ఏ స్కూలు? ఫస్ట్ క్వెషన్. ఏ ర్యాంక్‌లో వస్తాడు? రెండో క్వెషన్. సో వాళ్ళు 1, 2 చెప్తే ఓకే గానీ 4, 5 చెప్పినా గానీ ఏడిచే లోపం లేదా అతన్ని ఒక ముద్ర వేసి పక్కన పెట్టే కదా. 2 అంటే తల్లిదండ్రులు కానీ ఇటు టీచర్స్ కానీ అంటే ఒక్కొరికి ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క స్పీడ్లో నేర్చుకుంటారు. సో అసలు సమస్య ఎక్కడ ఉన్నది, వారికి ఏ రకంగా చెప్పాలి అన్నది పక్కన పెడితే టార్గెట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత బాగా చదివే వాళ్ళను రాకడం, సో వీళ్ళని ఒక ముద్ర వేసి పక్కన ఉంచడం అనేది జరుగుతున్నట్టు అనిపిస్తుంది యాక్చువల్గా. కరెక్ట్. సో దీనిపై మీ ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? అసలు పిల్లలకి ఏం కావాలి అంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ కానీ లేదా కనీసం ఇప్పుడు బాగా చదివే పిల్లల్ని బయట తీసుకెళ్ళి కూరగాయలు తీసుకొని రా అని డబ్బులు ఇచ్చినా కానీ భయపడతారు కొంతమంది. సో వాట్ ఈస్ హోలిస్టిక్ డెవలప్మెంట్? యాక్చువల్గా పిల్లల్లో ఏం కావాలి? సో తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళ సమస్యను గుర్తించి పరిష్కరించడం ఎలా? కరెక్ట్ అండి, మీరు అన్నది కరెక్ట్. వాస్తవం. మా పిల్లల్ని బయటికి పంపిస్తే డబ్బులు ఇచ్చి ఎంత వస్తుందో ఇవి మ్యాథమెటికల్గా నంబర్ చెప్పమంటే చెప్తారేమో కానీ అది ఒక ప్రాక్టికల్గా చేసేటప్పుడు కొంచెము ఇబ్బంది పడుతున్నారు. సో స్కూళ్ళలో మీరు అన్నట్టు ఏమవుతుంది అని అంటే స్కూళ్ళల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, కొన్నిసార్లు పేరెంట్స్ మా పిల్లలు ఇది చదువుతున్నారు, ఇలా ఉన్నారు, మా ఇంట్లో అంటే పిల్లలకి చెప్పడం మా తాత ఇలా చేస్తున్నారు, మా నాన్న డాక్టర్, నేను డాక్టర్ అని అంతవరకు వదిలేస్తున్నారు. అంటే ఇంప్లాయిడ్ మీనింగ్స్ కొన్ని ఉంటాయి. సో దాంతో పిల్లలు ఎక్కువ స్ట్రెస్ పడుతున్నారు. అంటే పాపం కొంత పిల్లలు వచ్చి ఆమె బ్లాక్ మోల్ ఇన్ ద హౌస్ అంటే నేను ప్రాపర్ చదవలేని వాడిని ఇంట్లో, ఓకే, మిగతా అందరూ బాగైనారు అనేసి. నేనేం చెప్తానంటే ప్రతి ఒక్క చైల్డ్కి ఒక క్రియేటివిటీ ఉంటుంది, ఒక డొమైన్ అంటే ఒక ఏరియాలో ఒక స్కిల్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఫెయిల్ అవుతున్నామండి. ఎక్కడ ఈ పిల్లలకి ఏమి ఇవ్వాలి అనేది మనకు తెలియట్లేదు. అందరూ చదవమంటే చదవలేరు. అది ఒక జంగల్లో అన్ని యానిమల్స్కి రేస్ పెట్టినప్పుడు ఫిష్ మాత్రం వెళ్ళలేదు, బికాస్ దానికి స్విమ్మింగ్ వచ్చు. మీరు పెట్టిన రేస్ రాదు. నాకు వచ్చే పిల్లలు ఎంతసేపు ఉన్నా మా వాడు బయట గ్రౌండ్లో ఆడమంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆడతాడు, కానీ చదవమంటే చేయలేడు. సో వాళ్ళకి జస్ట్ పాస్ అయినా చాలండి. ఆ అబ్బాయికి గేమ్ సిస్టమ్ అయితే స్పోర్ట్స్లో వెళ్తే ఒక పీఈ టీచర్ అయినా కానీ నెలకి ఈజ్ ఎర్నింగ్, దట్ షుడ్ బి గుడ్. సో తను ఎక్కడ రోజు మార్నింగ్ లేసి యూ షుడ్ బి హ్యాపీ టు గో టు వర్క్. అంటే పొద్దున్న లేవగానే నాకు నా వర్క్కి వెళ్ళాలి, ఓకే, ఆ హ్యాపీనెస్తో వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి కూడా మనం ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళని చూడు వీళ్ళని చూడు అని కంపారిజన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చిన స్కిల్స్ వాళ్ళు గుడ్ కమ్యూనికేషన్లో ఉండొచ్చు. సో ఇలాగా వీళ్ళు డెవలప్ కాలేకపోతారు. ఓకే, యాంగ్జైటీస్ ఎక్కువైతాయి. నేను చెప్తున్నాను చూడండి, ఆ బయోసైకోసోషల్ మోడల్లో ఆ సైకలాజికల్ థాట్స్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఓకే, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనే మాట వచ్చేస్తే సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది. అది రిపుల్ ఎఫెక్ట్ అంటాం. అంటే స్పైరలింగ్ డౌన్. నేనేం చేయలేను, సో నేను చేసినా వేస్ట్. దానివలన వాళ్ళు ప్రొడక్టివిటీ, వాళ్ళ ఫోకస్ అనేది తగ్గిపోయి అలా డౌన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓవర్ ఈటింగ్ అనేది ఒకటే వస్తుంది, కంఫర్ట్ ఈటింగ్. ఓకే, అంటే బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతారు. స్మోకింగ్, డ్రింకింగ్, లేకుంటే ఈ స్క్రీన్ టైమ్, లేకుంటే కొంచెం బ్యాడ్ ఫ్రెండ్స్. ఎక్కడ వాళ్ళకి ఇవన్నీ కాకుండా అంటే అవన్నీ ఎస్కేప్ మెకానిజమ్స్ అంటాము. ఈ ఎస్కేప్ మెకానిజమ్స్ ఎక్కువయ్యే కొద్ది పేరెంట్స్ ఏమనుకుంటారు, వీడు చదవట్లేదు, వీడు ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతున్నాడు అని. బ్యాడ్ హ్యాబిట్స్ ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకి ఆ డోపమిన్ బస్ కావాలి. మీరు ప్రేస్ చేసి మీరు మంచిగా ఉన్నావు, యు ఆర్ డూయింగ్ గుడ్, కమాన్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఇలా మీరు డోపమిన్ స్టిమ్యులేటింగ్గా మాట్లాడండి. వాళ్ళకి కావాల్సినవి ఇస్తే కన్నా ఈ బ్యాడ్ హ్యాబిట్స్లో ఎందుకు చూసుకునేకెళ్తారు? సో ఇట్స్ లైక్ ఏ విషియస్ సైకిల్. పేరెంట్స్ ఎప్పుడు చదువు అని అంటారు, నాకు అసలు ఇష్టం లేదు. ఏం చేస్తారు, పొద్దున్న నుంచి క్లాస్లో కూర్చుంటారు, వాళ్ళకి ఫోకస్ చేయడం రాదు. ఓకే, ADHD ఇట్లాంటివి ఉన్న పిల్లల్లో ఫోకస్ రాదు. పిల్లోడు సరిగా చదవట్లేదు, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి పంపిస్తారు. సో ఏదైతే వద్దనుకుంటారో మీరు అదే చేపిస్తుంటే పిల్లలు ఏం చేస్తారండి, నాకు వద్దు అన్నా కూర్చోబెడుతున్నారు అనేసి. సో వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ కిడ్స్. వాళ్ళకి లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి ఏం కావాలో చూడటం లేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.